బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలోని ఋషికొండలో గత వైసీపీ ప్రభుత్వం నిర్మించిన ప్యాలెస్ భవనాలను ఎలా ఉపయోగించుకోవాలి అనే అంశంపై తర్జన సాగుతుంది. ఈ అంశంపై కూటమి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినా ఇప్పటికీ తుది రూపు రాలేదు. గత సీఎం జగన్ తను ఉండటం కోసం 452 కోట్ల ప్రజాధనంతో ఋషికొండలో భవనాలు నిర్మించారు. వాటిని ప్రభుత్వ అవసరాలకు వినియోగించేలా ప్రైవేటు సంస్థలకు అప్పగించాలా అనేది ఇప్పటికీ తేలలేదు. దీనిపై మంత్రివర్గ ఉపసంఘం నియమించినా ఇప్పటికీ ఒక స్పష్టమైన నిర్ణయానికి రాలేదు. దీంతో ఇవాళ ముగ్గురితో కూడిన మంత్రివర్గ ఉపసంఘం విశాఖలో భేటీ అవుతుంది. మంత్రులు కందుల దుర్గేష్, పయ్యవుల, డోలాబాల వీరాంజనేయ స్వామి ఋషికొండ భవనాలను పరిశీలిస్తారు. ఆ తర్వాత కలెక్టరేట్లో సమావేశమవుతారు. భవనాలను ఎలా వినియోగించాలి, బహిరంగ వేలం ద్వారా అప్పగించాలా అనే అంశంపై చర్చించే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. రైట్ పవని, చెప్పండి శ్రీనివాస్, దీనిపై మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ అండి. రైట్ పవని, ఏదైతే రిషికొండ ప్యాలెస్కి సంబంధించి ఇప్పుడు కీలక సమావేశం మరికొద్దిసేపట్లో జరగబోతుంది. ఏదైతే ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో రిషికొండ ప్యాలెస్ నిర్మించడం జరిగింది. గత 2 ఏళ్లుగా కూడా ఈ ప్యాలెస్ ఖాళీగా ఉంది. అదే దీనికి సంబంధించి ప్రభుత్వం ఏం చేయాలన్న దాని మీద ఇప్పటికీ ఒక నిర్ణయానికి రాలేని పరిస్థితి. ఎందుకంటే 450 కోట్లు పెట్టి ఈ భవనాన్ని నిర్మించడం జరిగింది ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కానీ ఇప్పటికీ దీనికి సంబంధించి ఈ భవనాల్ని ఏం చేయాలన్న దాని మీద ప్రభుత్వం ఒక ఆలోచనకు రాని పరిస్థితుల్లో కేబినెట్ సబ్ కమిటీని నియమించడం జరిగింది. దీంట్లో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, అదేవిధంగా డోలా వీరాంజనేయులు స్వామి ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జి మంత్రిగా, అదేవిధంగా టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ కేబినెట్ సబ్ కమిటీలో మెంబర్లుగా ఉన్నారు. అయితే ఈ రిషికొండ ప్యాలెస్ను ఏం చేయాలన్న దాని మీద గత 2 ఏళ్లుగా కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీనికి సంబంధించి పలు ఆలోచనలకు సంబంధించి ఏవైతే అభిప్రాయాలు కూడా వ్యక్తం కావడం జరిగింది. దీన్ని వివాహాలకు వాడాలని, కన్వెన్షన్ సెంటర్లుగా వాడాలని చెప్పేసి, లేకపోతే పలు సాంస్కృతిక కార్యక్రమాలకు వాడాల్సిందిగా అనేక అభిప్రాయాలు వచ్చినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఏవి కూడా పరిగణలోకి తీసుకోలేదు. అయితే దీన్ని హోటల్ రంగాన్ని కూడా వినియోగించాలని చెప్పేసి కూడా ఒక ఆలోచన చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకి అంతర్జాతీయ స్థాయిలో ఉన్న ది తాజ్ కావచ్చు, అదేవిధంగా లీలా ఏవైతే హోటల్స్ ఏవైతున్నాయో వారు సందర్శించడం కూడా జరిగింది. అయితే వాళ్ళు కూడా ఇక్కడ దీని వెనుక కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. ఇవి హోటల్ రంగానికి పనికిరావు, అయితే కొన్ని నిర్మాణాలు చేపట్టాలి, అదేవిధంగా ఏవైతే ఈ రిషికొండ ప్యాలెస్కు సంబంధించి లోపల కొన్ని చేంజెస్ కూడా చేయాలి అని చెప్పేసి కూడా వాళ్ళు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. సో ఇవన్నిటి నేపథ్యంలోనే మరికొద్ది సేపట్లో రిషికొండ ప్యాలెస్ను కేబినెట్ సబ్ కమిటీ ఇక్కడ సందర్శించబోతుంది. సందర్శన తర్వాత దీని మీద ఒక రిపోర్ట్ని తయారు చేయబోతుంది. ఈ రిపోర్ట్ను క్యాబినెట్కి సమర్పించబోతుంది. అయితే ప్రధానంగా దీన్ని వేని మీద చర్చిస్తారన్న దాని మీద ప్రధానంగా ఇప్పుడు చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 450 కోట్ల రూపాయలు పెట్టి ఈ భవనాలు నిర్మించడం జరిగింది. ఇది కేవలం ఆనాడు ముఖ్యమంత్రి, అదేవిధంగా ముఖ్యమంత్రి కార్యాలయాలకు సంబంధించి మాత్రమే ఈ భవన నిర్మాణాలు జరిగాయి. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో దీన్ని ఎట్లా వాడాలి, ఎందుకంటే దీన్ని ప్రభుత్వం ఖాళీగా ఉంచాలని అనుకోవడం లేదు. దీన్ని ఖచ్చితంగా రెవెన్యూ జనరేట్ చేయాలి భవనాల ద్వారా అని చెప్పేసి ప్రభుత్వం ఒక నిర్ణయానికి రావడం వల్లనే ఈ భవనాలకు సంబంధించి ఈరోజు ఏదైతే మంత్రివర్గ ఉపసంఘం తీసుకున్న నిర్ణయాలను బట్టి కేబినెట్ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ మధ్యాహ్నం మంత్రివర్యులు ఎవరైతే ఉన్నారో పయ్యావుల కేశవ్, అదేవిధంగా డోలా వీరాంజనేయ స్వామి, అదేవిధంగా కందుల దుర్గేష్ సందర్శించిన తర్వాత విశాఖలోనే మీటింగ్ పెట్టబోతున్నారు. మీటింగ్ తర్వాతనే దీనికి సంబంధించి ఒక నిర్ణయానికి వస్తారు. ప్రధానంగా దీన్ని అంతర్జాతీయ సంస్థలకు అప్పగించాలి, ముఖ్యంగా ఏదైతే హోటల్ రంగాలకు అప్పగించాలన్న ఆలోచనే ప్రధానంగా వినిపిస్తుంది. ఎందుకంటే కొన్ని శ్రీనివాస్ అంటే ప్రైవేటు సంస్థలకు అప్పగించే అంశంపై ప్రభుత్వం ఏమైనా మార్గదర్శకాలు చూస్తుందా? ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు ఆతిథ్య రంగం, ప్రపంచ స్థాయి ఆతిథ్య రంగం హోటల్స్ ఏవైతే ఉన్నాయో, ది లీలా కావచ్చు, తాజ్ కావచ్చు, ఈ రంగాలకు సంబంధించి ప్రతినిధులు ఆల్రెడీ ఇప్పటికే సందర్శించడం జరిగింది. దీనిలో కొన్ని మార్పులు చేస్తే తప్ప ఇవి హోటల్కి పనికిరావు అని చెప్పేసి వాళ్ళు సూచనలు చేయడం జరిగింది. దీని మీద కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అంతర్జాతీయ సంస్థలను పిలవాలి, అదేవిధంగా దీన్ని ఖచ్చితంగా రెవెన్యూ జనరేట్ కింద వాడాలి అన్నదే ప్రభుత్వ ఆలోచన. సో ఆలోచనకు అనుగుణంగానే హోటల్ రంగానికే మీద ఎక్కువ ప్రభుత్వం దృష్టి సారిస్తుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. పావని. థ్యాంక్ యూ శ్రీనివాస్.